ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జడ్పీటీసీగా మాజీ ఎమ్మెల్యేగా గంభీరమైనటువంటి కొంటస్వరంతో ముక్కుసూటితనంతో అధికారులపై దూకుడ వైఖరితో మేనమామైన బావైన రాజకీయమే యుద్ధంగా ముందుకు వెళుతున్నటువంటి రవికుమార్ గారితో ద లీడర్ విత్ వంశీ. రవికుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి వంశీ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి మేనమామ మీద వైఖరి ఏంది? ఆ దూకుడేంటి? సిద్ధాంతం, రాజకీయ సిద్ధాంతం. మరి బంధుత్వాలు? సిద్ధాంతం దగ్గర బంధుత్వాలు స్నేహాలు ఏమీ ఉండవు. సిద్ధాంతమే బంధుత్వం. ఓకే. సిద్ధాంతమే వైరత్వం. సిద్ధాంతమే స్నేహం. ఓకే. మరి ఆ యుద్ధం ఇప్పుడు ఆ సిద్ధాంతం యుద్ధంలాగా మారినట్లుంది కదా? తప్పదు. ఓకే. సిద్ధాంతాల కోసం కట్టుబడినప్పుడు, ఓకే, విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు, ప్రజాస్వామ్యానికి అర్థవంతంగా నడిపించాలనుకున్నప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ప్రజల హితాన్ని కోరుకున్నప్పుడు ఒక్కొక్కసారి తప్పదు. ఒక మనిషికి జీవితంలో అతి కష్టమైనటువంటి పని ఓకే ఏదైనా ఉందంటే క్రమశిక్షణతో జీవితం గడపడం. క్రమశిక్షణతో జీవితం గడపడం అతి కష్టమైన పని. ఓకే. డబ్బు సంపాదించడం తేలిక, తిండి తినడం తేలిక, ఇంకేదైనా సంతోషించడం తేలిక. ఓకే. కానీ పుట్టిన ప్రతి మనిషికి జీవితంలో కష్టంతో అంటే ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని, క్రమశిక్షణ కలిగిన రాజకీయ జీవితాన్ని గడపడం అత్యంత కష్టమైనటువంటి పని. మరి కోన రవికుమార్ గారు ప్రస్తుతం అటువంటి కష్టమైనటువంటి పరిస్థితి ముందుకెళ్తున్నారా? ఎస్. అందుకనే ఒక్కొక్కసారి కొన్ని అపవాదులు, ఒక్కొక్కసారి కొన్ని అవరోధాలు, ఒక్కొక్కసారి కొన్ని అడ్డగింతలు అనుభవిస్తా ఉన్నా. ఓకే. కానీ వాటన్నిటినీ అధిగమిస్తా. ఎందుకంటే నా డిసిప్లిన్, నా క్రమశిక్షణే వాటన్నిటినీ కూడా అధిగమిస్తుంది. అటువంటి డిసిప్లిన్ ఏంటి? మీ టైమింగ్స్ ఏంటి? మీ సిస్టమ్ ఏంటి? ఏం పాటిస్తారు? నేను పడుకునేటప్పుడు రాత్రి 12. ఓకే. అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేసినా నా ఫోన్ ఎత్తుతా. ఏ టైం అయినా. ఓకే. కష్టం ఉందని అర్ధరాత్రి నా తలుపు తట్టినా నా తలుపు తీసి బయటికి వెళ్తా. ఓకే. అవసరం అనుకుంటే వాళ్ళతో ఆ కష్టాన్ని భాగం అవుతా. ఓకే. ఉదయం 6:30-7 గంటలకు లేస్తా. ఇంకా అక్కడి నుంచి ఫోన్లో కావచ్చు, ముఖాముఖి కావచ్చు, నా ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి, ప్రజల్లోకి వెళ్తా. మరి ఇటువంటి పరిస్థితుల్లో, మరి ఇంత రాజకీయ యుద్ధంలో, ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో మరి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మరి తప్పాల్సినటువంటి పరిస్థితి కానీ, ఆ ఇబ్బంది కానీ ఎదురుగా లేదా? ఎదురయ్యాయి. తప్పారా? క్రమశిక్షణ తప్పడానికి నేను ఏ రోజు ప్రయత్నం చేయాల. ఓకే. ఎదుటివాడు ఏమనుకుంటాడనేది నా ప్రశ్న కాదు. నేను ఎంత కరెక్ట్గా వెళ్ళగలుగుతున్నాను అంటే, నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు కూడా నా పెద్దలు ఒకటే చెప్పాను. నేను ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు, చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి. ఓకే. ఎన్టీ రామారావు గారు 1994లో చీపురుపల్లి నియోజకవర్గానికి, అప్పుడే నాకు 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎన్టీ రామారావు గారు మీకు గుర్తుందో లేదో, 94లో ఎవరికి అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ కావాలి అంటే అందరినీ దరఖాస్తులు పెట్టమన్నారు. అవును. ఆ రోజు నేను క్యాజువల్గా ఎన్టీఆర్ గారు అంటే నాకు అభిమానం, ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా వారిని కలవడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఎప్పుడు ఉన్నటువంటి ఒక అలవాటు. ఓకే. అదేవిధంగా ఆ రోజు నేను ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్టీ రామారావు గారు, ఏం బ్రదర్ మీరు దరఖాస్తు పెట్టారని అడిగారు. నేను అటు ఇటు 4 గోడలు చూస్తున్నా. అంటే నాతో పాటుగా మా మేనమామ వరుస అయినటువంటి చిన్న మేనమామ గారు కూడా ఆ రోజు వచ్చారు. మా ఇద్దరం వెళ్ళాం. ఓకే. వాడు అంటే నాకైనా వయసులో చిన్నవాడు, నా మేనమామ అయినా నాకైనా వయసులో చిన్నవాడు. అందుకే మేము వాడు వీడని పలకరించాం. సో వాడు ఆడిముఖం నేను, నా ముఖం ఆడు చూస్తున్నాం. అప్పుడు అక్కడ ఉన్న పిఏ అప్పుడు అన్నగారి దగ్గర ఉన్నాయి, బ్రదర్కి ఒక దరఖాస్తు, ఒక అప్లికేషన్ ఇవ్వండి అన్నారు. వెంటనే అక్కడ నింపేసి, నా నియోజకవర్గం ఆ రోజు చీపురుపల్లి నియోజకవర్గం, పొందూరు మండలం చీపురుపల్లిలో ఉండేది. ఓకే. సో చీపురుపల్లి నియోజకవర్గానికి వెంటనే నేను ఒక అప్లికేషన్ ఇప్పి ఒక ఫోటో అతికించేసి, అక్కడే ఫోటోగ్రాఫర్ ఉంటే వరబాబు ఈరా అని ఒక ఫోటో అతికించేసి అప్పుడు ఫోటో దిగేశారా? పక్కనే ఫోటో తీసి అంటించా. అయిపోయింది.
అంటే నాకు పోటీ చేయాలని ఉత్సాహం కానీ లేదు. పోటీ చేయాలన్న ఆలోచన కానీ ఆ, నాకు లేదు. ఓకే. నేను నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఉమ్, విదేశాలకు పోయి ఉమ్, ఆ రోజులో నేను తోఫెల్ రాశా. ఓ, కొన్ని యూనివర్సిటీస్కి నేను దరఖాస్తు చేశా. ఓకే. నాకు కొన్ని సెట్ యూనివర్సిటీస్ నుంచి వచ్చాయి. అయిపోవాలనుకున్నారు. ఉమ్, నేను అక్కడికి పోయి ఎంఎస్ చేయాలని అనుకున్నాను. ఓకే. సో సివిల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ చేద్దామని ఉమ్, నేను ఇది చేశా.